నమస్తే వార్తలకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో డిఎస్ నియామకాలపై రాజకీయ దుమారం మరింత ముదురుతుంది. డిఎస్ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణకు డిమాండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు 26 నెలల బకాయి నిరుద్యోగ వృత్తిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మాడుగుల నియోజకవర్గంలో జరిగిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం తారువు గ్రామంలోని మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు క్యాంపు కార్యాలయంలో మాడుగుల నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. దేవరపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూరు బాబురు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల అనురాధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన బూడి ముత్యాలనాయుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్వతంత్రంగా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపైన నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా వేలాది మంది రోడ్డు మీదకి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు మాటలో మాట కలపడానికి, జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగు కలపడానికి, వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు అని అంటే ఇది అప్పుడే ఈ కూటమి పాలన మీద వ్యతిరేకత వచ్చిందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మరలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఇప్పటికే మాయ మాటలు చెప్పినటువంటి కూటమి పాలకుల తాలూకా మాటలు నమ్మి తప్పు చేశామో మరి భవిష్యత్తులో అటువంటి తప్పు చేయకూడదు, మరి కూటమి పాలనకి స్వస్తి పలకాలనేటువంటి దాని మీద ఈరోజు ప్రజలే కోరుకుంటున్న విషయాన్ని తెలియజేసుకుంటున్నాము. మరి రేపు 6, 7, 8, 9 తారీఖుల్లో మాడుగుల నడిబొడ్డిన మాడుగుల హెడ్ క్వార్టర్స్లో రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని 4 రోజులు కూడా చేపట్టడానికి ఒక దశ కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో మరి కాన్స్టిట్యూన్సీ నాయకత్వానికి కూడా విషయాన్ని అంతా కూడా చర్చించుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా విజయవంతం చేస్తాం. రాష్ట్రంలో అర్హత ఉన్న నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న ఆయన ఎన్నికల హామీ మేరకు 26 నెలలుగా పెండింగ్లో ఉన్న నిరుద్యోగ వృత్తిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఆగస్టు 6, 7, 8, 9 తేదీలు నియోజకవర్గ స్థాయి ప్రధాన కేంద్రాల్లో డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగ యువతతో కలిసి రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, నిరుద్యోగం, నియామకాల్లో జరిగిన అన్యాయాలపై ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, డిఎస్సి అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.